పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పునరుత్థాన కాలంలో ఉన్నాం. ఈనాటి ధ్యానాంశం వదంతులు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం వచనములు 8 నుండి మనం ధ్యానించుకున్నట్లయితే, ఆ పునరుత్థానుడైన ప్రభువుని చూడడానికి కొంతమంది స్త్రీలు వెళ్ళినప్పుడు ఆయన పలికిన మాట, తొలి మాట, మీకు శుభము. అందుకే ఈ పునరుత్థాన కాలంలో, ఈ పాస్కా కాలంలో దేవుడు మనకివ్వబోయే ఈ శుభాలు, కీర్తన 103:6 వచనంలో చూసినట్లయితే, ప్రభువు నీ జీవితమును శుభములతో నింపును అని సెలవిచ్చినట్లుగా మనందరి జీవితాలను ప్రభు శుభములతో నింపుతుంటాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనంలో, మీరు చేసిటి ప్రతి కార్యమును నేను ఆశీర్వదింతునన్నాడు. ఈ పునరుత్థాన ఆనంద గడియల్లో ఉన్న మనం, ప్రభు మనకి తొలిసారిగా ఇచ్చే అభయహస్తం మీకు శుభం. మనందరికీ శుభకార్యాలు జరగాలని, శుభవార్తలు వినాలని, ఇతరులను మనం దీవించినప్పుడు కూడా మీరు చల్లగా ఉండాలి, మీకు శుభము కలుగునుగాక అంటారు. ఆ మాట వినగానే మన హృదయం ఆనందంలో తేలియాడుతుంది. ప్రియులారా, ఈనాడు ఆ పునరుత్థాన క్రీస్తుడై నీకు, నాకు, మనందరికీ, అక్కడ ఉన్న స్త్రీలకి చెప్పిన మాటే మనకు చెప్తున్నాడు, మీకు శుభము కలుగునుగాక. ఆ శుభము కలగాలి అంటే మనం ఏం చేయాలి? ఆ పునరుత్థాన క్రీస్తుని మనం కూడా దర్శించాలి. ఎప్పుడైతే పునరుత్థాన క్రీస్తుని దర్శించామో, ఆయన నీ జీవితంలో, నా జీవితంలో, మన సంఘ జీవితంలో మొదటగా శుభకార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆ పునరుత్థాన క్రీస్తు రెండవ మాట పలికిన మాట ఏంటంటే, మీరు భయపడవలదు. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూత గొల్లలకు చెప్పిన మాట, మీరు భయపడవలదు. పునరుత్థానుడైన క్రీస్తు కూడా మనలో ఉన్న భయాలు పారద్రోలడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే భయము ఉంటుందో ఆనందం ఉండదు. భయము ఉన్న చోట ఆనందం నివసించలేదు. కావున ప్రభు మనందరి భయాలను తొలగిస్తున్నాడు. ఎందుకంటే నేను పునరుత్థానమయ్యాను, మీరు భయపడవలదు. మీ జీవితాలలో నేను మీ భయాలు పారద్రోలడానికే వచ్చానని. గలిలయ సముద్రం మీద శిష్యులు పడవలో ఉన్నప్పుడు, తుఫానుకి వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ప్రభువుని వాళ్ళు లేపినప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు అల్ప విశ్వాసులారా అని ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నారు. గలిలయ సముద్రం మీద ప్రభు నడుచుకుంటూ వస్తున్నప్పుడు, దెయ్యము భూతము అని వాళ్ళు అరుస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట, మీరు భయపడవలదు. కావున ప్రభు ఇచ్చే అభయాస్తం తీసుకుని మనం ఈ పాస్కా పరమ పవిత్ర కాలంలో ఉన్న మనం భయపడవలసిన పని లేదు. దేవుని బిడ్డలం కాబట్టి భయపడవలసిన పని లేదు. మనకి రక్షణ ప్రసాదించబడినది కాబట్టి భయపడవలసిన పని లేదు. ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదయో లేదని కీర్తన 23:1 చెప్పినట్లుగా, ప్రభువు నువ్వు కాపరిగా ఉన్నప్పుడు, ప్రభువు నీ కాపరిగా ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు. తల్లి ఒడిలో ఉన్న బిడ్డ భయపడదు, తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్న బిడ్డలు భయపడరు. ఎప్పుడైతే నేను ఒంటరిని, నాకు ఎవరూ లేరు అన్న ఆలోచనలు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయో, అప్పుడు భయం మనిషిని పిరికివాన్ని చేస్తుంది. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు ఇచ్చే ఈ పాస్కా కాలంలో రెండవ శుభవార్త ఏంటంటే, మీరు భయపడవలదు. మీకు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి రోగాలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, తలకు మించిన సమస్యలు ఉన్నా మీరు భయపడవలదు. ప్రభువే స్వయాన మనకు అభయహస్తం ఇస్తున్నారు, ఆ పునరుత్థాన క్రీస్తు. కావున నీవు నేను కూడా మొదటగా ప్రభు మనల్ని విష్ చేస్తున్నారు, మీకు శుభం కలుగునగాకని. రెండవ మాట, మీరు భయపడవలదు అంటున్నారు. కాబట్టి ఈ రెండు మాటలు మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్తే, మళ్ళా ఇక్కడ ఆ బంట్రోతులు వెళ్ళి ప్రధానార్చకులతో చెబుతున్నారు, ప్రభువు పునరుత్థానుడయ్యేడని చెప్తే, ఈ వార్త తెలిస్తే ఏమవుతుంది
అని చెప్పి ఆయన మీద ఒక వదంతి, ఎవరో వచ్చి ప్రభు శిష్యులు వచ్చి ప్రభువుని ఎత్తుకుపోయారని వదంతి ప్రచారం చేయమంటున్నాడు. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, కళ్ళలాడువారు, అపనిందలు పుట్టించువారు శాపగ్రస్తులు. కాబట్టి మనం కూడా మన అనుదిన జీవితంలో చాలా వదంతులు వింటాం. అది ఎంతవరకు నిజమని ఆలోచించగలుగుతున్నామా? వదంతులు పుట్టించువారు శాపగ్రస్తులు. అందుకే మనం ఈ పునరుత్థాన గడియల్లో ఉన్న మనం ఎట్టి పరిస్థితుల్లో వదంతులు వినకూడదు, వదంతులు పుట్టించడానికి ఇష్టపడకూడదు. అప్పుడు దేవుని యొక్క అనుగ్రహాలు పొందుతాం. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ పునరుత్థాన సమయంలో ఆ పునరుత్థాన క్రీస్తు మీ అందరికీ శుభము, మీ జీవితాలలో శుభకార్యాలు చేయాలని ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.